హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో హెచ్టిఎంఎల్ కాన్సెప్ట్లో బేసిక్ ట్యాగ్స్, ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్, స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఇవన్నీ డిస్కస్ చేసి టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ టేబుల్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది చూసాము. అండ్ ఫామ్ ట్యాగ్ అంటే ఏంటి, ఆ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ వాటికి ఫీల్డ్ సెట్ ఎలా ఇవ్వాలి, లెజెండ్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో ఒక హెచ్టిఎంఎల్ పేజ్లో ఇమేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ ఆ ఇమేజ్కి క్యాప్షన్ ఎలా ఇవ్వాలి, ప్రీ ట్యాగ్ అండ్ ఇటాలిక్కి డిఫరెన్సెస్ ఏంటి, బ్రేక్ అండ్ కొటేషన్ ట్యాగ్స్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్, బటన్ ట్యాగ్, స్ట్రాంగ్ అండ్ డిలీట్ ఈ ట్యాగ్స్ని ఎందుకు యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి చూద్దాం. ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇమేజ్ ట్యాగ్? Image tag is used to embed an image in an HTML page. ఒక HTML పేజ్లో మనం ఇమేజ్ని ఇన్సర్ట్ చేయడానికి ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఐఎంజీ ఎస్ఆర్సి ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో స్లాష్ ఇమేజెస్ స్లాష్ స్టిక్మ్యాన్ డాట్ జిఫ్ అని ఉంది. అండ్ ఆల్ట్ ఈక్వల్స్ టు స్టిక్మ్యాన్ అని ఉంది, విడ్త్ ఉంది, హైట్ ఉంది. సో ఇలా మనం ఇమేజ్ని ఒక డిస్ప్లే చేయాలి అంటే మనం ఇమేజ్ అనేది హెచ్టిఎంఎల్ ఫోల్డర్లో ఏ పేజ్ అయితే మనం ఇమేజ్ డిస్ప్లే చేయాలి అనుకుంటామో ఆ పేజ్లో ఇమేజ్ అనేది సేవ్ అయి ఉండాలి. సో దాన్ని సోర్స్ అంటాం. అంటే సోర్స్ అంటే పాత్ టు ఇమేజ్. ఆల్టర్నేట్ అంటే ఇక్కడ ఆల్ట్ అంటే ఏం చేస్తాము అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా రీజన్స్తో లేదా ఏదైనా సిగ్నల్ ఇష్యూ ఉండి మనకు పేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఇమేజ్ కనుక డిస్ప్లే అవ్వకుంటే ఆ ఆల్టర్నేట్ అనే దాంట్లో మనం ఏదైతే నేమ్ ఇచ్చినామో అది డిస్ప్లే అవుతుంది, టెక్స్ట్. సో ఇక్కడ సోర్స్ అంటే ఇట్ స్పెసిఫైస్ ద పాత్ టు ద ఇమేజ్. ఆల్ట్ అంటే ఆల్టర్నేట్ అనేది యాట్రిబ్యూట్, సోర్స్ అనేది యాట్రిబ్యూట్, విడ్త్ అండ్ హైట్ అనేటివి యాట్రిబ్యూట్స్. ఇవి ఇమేజ్ యాట్రిబ్యూట్స్. సో ఈ ఆల్ట్ ఏం చేస్తుంది, స్పెసిఫైస్ అండ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్ ఇఫ్ ద ఇమేజ్ ఫర్ సమ్ రీజన్ కెనాట్ బి డిస్ప్లేడ్. ఒకవేళ ఇమేజ్ కనుక ఏదైనా రీజన్స్తో లేదా నెట్వర్క్ ఇష్యూతో మనకి డిస్ప్లే అవ్వకుంటే ఆ ఇమేజ్ డిస్ప్లే అయ్యే ప్లేస్లో ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి అంటే విడ్త్ అండ్ హైట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ ఫిగ్ క్యాప్షన్. ఫిగ్ క్యాప్షన్ అంటే ఏంటి? ఇట్ డిఫైన్స్ ఏ క్యాప్షన్ ఫర్ ఏ ఫిగర్ ఎలిమెంట్. అంటే ఆ ఇమేజ్కి మనం ఏదైతే క్యాప్షన్ ఇవ్వాలి అనుకుంటామో దాన్ని ఫిగ్ క్యాప్షన్ అనే ట్యాగ్తో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఆ ఫిగ్ క్యాప్షన్ అనే ట్యాగ్ని ఎక్కడ రాస్తాం? ఫిగర్ ట్యాగ్ లోపల రాస్తాం. అంటే ఫిగర్ ట్యాగ్ అనేది తీసుకోవాలి, అది పేర్డ్ ట్యాగ్. ఆ ఫిగర్ ట్యాగ్ లోపల ఇమేజ్ ట్యాగ్ ఇవ్వాలి అండ్ క్యాప్షన్ ట్యాగ్ కూడా ఇవ్వాలి. అలా అయితే మనకి ఆ ఇమేజ్కి క్యాప్షన్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ ప్రీ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్. ప్రీ ట్యాగ్ అంటే ఏంటి? ఇట్ డిఫైన్స్ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఇన్ ప్రీ ఎలిమెంట్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ఏ ఫిక్స్డ్ విడ్త్ ఫాంట్ అండ్ ఇట్ ప్రిజర్వ్స్ బోత్ స్పేసెస్ అండ్ లైన్ బ్రేక్స్. అంటే ప్రీ ట్యాగ్ అంటే అదొక ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. అది ఏం చేస్తుంది? ఇట్ డిస్ప్లేడ్ ఫిక్స్డ్ విడ్త్ ఫాంట్. మనకి ఫాంట్ అనేది ఫిక్స్డ్ విడ్త్గా డిస్ప్లే చేస్తుంది. అండ్ మనకి కోడ్లో లైన్ బ్రేక్స్ అండ్ స్పేసెస్ అనేవి కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. మనకు పారాగ్రాఫ్ డిస్కస్ చేసినప్పుడు ఎన్ని లైన్ బ్రేక్స్ ఉన్నా, ఎన్ని స్పేసెస్ ఉన్నా మనకి అవుట్పుట్ అనేది రెగ్యులర్ అవుట్పుటే వచ్చేది. బట్ ఈ ప్రీ ట్యాగ్లో ఈవెన్ వన్ సింగిల్ స్పేస్ ఆర్ డబల్ స్పేస్ అండ్ మల్టీ స్పేసెస్ ఏవైనా స్పేసెస్ అనేది కౌంట్ చేస్తుంది అండ్ లైన్ బ్రేక్స్ అనేటివి కూడా కౌంట్ చేస్తుంది. సో ఇది ప్రీ ట్యాగ్. Italic tag in HTML. Italic is denoted with I. Angular braces లో మనం I అనే లెటర్ డినోట్ చేస్తే దాన్ని ఇటాలిక్ ట్యాగ్ అంటాం. సో ఇట్ డిఫైన్స్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఆల్టర్నేట్ వాయిస్ ఆర్ మోడ్. ద కంటెంట్ ఇన్సైడ్ ఈస్ టిపికల్లీ డిస్ప్లేడ్ ఇన్ ఇటాలిక్. ఐ ట్యాగ్ లోపల మనం రాసే కంటెంట్ ఇటాలిక్గా డిస్ప్లే అవుతుంది. సో దాన్నే ఇటాలిక్ ట్యాగ్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్ తర్వాత ఇటాలిక్ ట్యాగ్లో లారమ్ ఇప్సమ్ అని అన్నాం, ఏదో ఒక కంటెంట్.
దాని తర్వాత నార్మల్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, మళ్ళీ క్లోజ్ అయింది. సో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఐ ట్యాగ్ ఏదైతే ఓపెన్ అండ్ క్లోజ్ పేరు ట్యాగ్లో మనం లారమ్ ఇప్సమ్ అని రాసామో ఆ పర్టికులర్ కంటెంట్ మనకి ఇటాలిక్గా డిస్ప్లే అవుతుంది. బ్రేక్ ట్యాగ్ ఇన్ హెచ్టిఎంఎల్. బ్రేక్ ట్యాగ్ అంటే ఎందుకు? ఇట్ ఇన్సర్ట్స్ సింగిల్ లైన్ బ్రేక్. మనకి సింగిల్ లైన్ బ్రేక్స్ని ఇన్సర్ట్ చేయడానికి బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. బ్రేక్ ట్యాగ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రైటింగ్ అడ్రస్ ఆర్ పోయమ్స్. మనకి అడ్రస్ కానీ పోయమ్స్ కానీ మల్టీ లైన్స్, ఒక లైన్ రాసిన తర్వాత లైన్ బ్రేక్, మళ్ళీ న్యూ లైన్లో ఒక కంటెంట్. అంటే ఇప్పుడు ఒక 4 లైన్స్ ఆఫ్ పోయం రాయాలి అన్నప్పుడు ఫస్ట్ లైన్ ఒక కంటెంట్ రాస్తాము, లైన్ బ్రేక్ ఇస్తాము, సెకండ్ లైన్ నుంచి మళ్ళీ న్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ బ్రేక్ అయ్యి థర్డ్ లైన్ నుంచి న్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ థర్డ్ లైన్లో బ్రేక్ అయ్యి ఫోర్త్ లైన్ అనేది న్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఎవ్రీ టైం మనకి సింగిల్ లైన్ బ్రేక్ అనేది ఇస్తుంది, ఏది బ్రేక్ ట్యాగ్. అండ్ ఆ బ్రేక్ ట్యాగ్ రాసేటప్పుడు ఆ బ్రేక్ ట్యాగ్ రాసిన తర్వాత మనం ఏ కంటెంట్కి అయితే బ్రేక్ అనేది ట్యాగ్ని ఇన్సర్ట్ చేస్తామో అక్కడ నుండి ఆ కంటెంట్ అంతా సింగిల్ లైన్ నుంచి మనకి నెక్స్ట్ లైన్కి న్యూ లైన్కి బ్రేక్ అవుతుంది అండ్ ఆ కంటెంట్ మళ్ళీ మనకు బ్రేక్ అయిన తర్వాత న్యూ లైన్ నుండి కంటెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఉంది పారాగ్రాఫ్లో అండ్ హెచ్టిఎంఎల్ ఈజ్ అయిన తర్వాత మనకు బ్రేక్ ట్యాగ్ అనేది అక్కడ ఇన్సర్ట్ చేస్తాం. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది అక్కడికి బ్రేక్ అయ్యి ఆ లైన్లోకి నెక్స్ట్ లైన్ న్యూ లైన్లో మనకి అవుట్పుట్ వస్తుంది. సో అది మనకి లైన్ బ్రేక్స్ యూజ్ చేస్తాం అన్నట్టు బ్రేక్ ట్యాగ్తో. నెక్స్ట్ కొటేషన్ ట్యాగ్. కొటేషన్ ట్యాగ్ ఏం చేస్తుంది? ఇట్ డిఫైన్స్ ఏ షార్ట్ కొటేషన్. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ గోల్ ఈస్ టు అన్న తర్వాత అన్న ఒక కంటెంట్ ఉంది, దాని తర్వాత అది పారాగ్రాఫ్లో ఉంది అండ్ కొటేషన్ ట్యాగ్ మధ్యన మనకి ఏమని వస్తుంది? బిల్డ్ ఇన్ ఏ ఫ్యూచర్ బిల్డ్ ఇన్ ఏ ఫ్యూచర్ వేర్ పీపుల్ లివ్ ఇన్ ఏ హార్మోనీ విత్ నేచర్. అలా కొటేషన్ ట్యాగ్ అనేది అక్కడికి ఎండ్ అయింది. ఎండ్ అయిన తర్వాత పారాగ్రాఫ్ అనేది మనకి ఎండ్ అయింది. సో ఆ కొటేషన్ ట్యాగ్ అనేది మనకి డబల్ కోట్స్లో కంటెంట్ అనేది కనిపిస్తుంది. ఆ కొటేషన్ ఎక్కడైతే క్యూ ఓపెన్ అండ్ క్లోజ్ ఉందో ఆ ట్యాగ్ మధ్యన ఉన్న కంటెంట్ మనకి డబుల్ కోట్స్లో కనిపిస్తుంది. మనం సింపుల్ ఎగ్జామ్స్ తీసుకొని కోడింగ్లో ఒకసారి ఇవి ట్రై చేద్దాం. నెక్స్ట్ మిగతా ట్యాగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలి. విజువల్ స్టూడియో కోడ్లో ఇప్పుడు నేను ఒక ఫైల్ నేమ్ తీసుకుంటున్నా. హెచ్టిఎంఎల్ ఎప్పుడు కానీ .html ఫైల్స్లో క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫైల్ నేమ్ అనేది ఇప్పుడు మనకి ట్యాగ్స్ కదా, నార్మల్గా ట్యాగ్స్ లిస్ట్ అని అంటున్నాం. ట్యాగ్స్ లిస్ట్ .html. మనము ఎప్పుడైనా హెచ్టిఎంఎల్ని .html ఫైల్తో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఎక్స్క్లమేటరీ ఇచ్చేసి ఎంటర్ కొట్టగానే మనకి ఈ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ కోడ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్ టైటిల్ దగ్గర మనం ఏమని తీసుకోవచ్చు? ట్యాగ్స్ లిస్ట్ అంటున్నా. ట్యాగ్స్ లిస్ట్ అని నేను టైటిల్ని ఇచ్చేసా. ఇప్పుడు బాడీలో మనకు రాసే కంటెంట్ అంతా బాడీలోనే రాస్తాం కాబట్టి ఇప్పుడు నేను ఒక H2 ట్యాగ్ తీసుకొని అందులో మనం ఇమేజ్ డిస్ప్లే చేయాలి కాబట్టి డిస్ప్లేయింగ్ ద ఇమేజ్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాం. డిస్ప్లేయింగ్ ద ఇమేజ్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫైల్ని సేవ్ చేసిన తర్వాత రన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ టెర్మినల్ దగ్గర మనకి రన్ అని ఉంది. ఈ రన్ పైన క్లిక్ చేయగానే స్టార్ట్ విత్ డీబగ్గింగ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయగానే మనకి వెబ్ యాప్ క్రోమ్ అని వస్తుంది. ఆ క్రోమ్లో మనం రన్ చేసుకుంటాం. సో ఇలా మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. డిస్ప్లేయింగ్ ద ఇమేజ్ అని చెప్పి ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. సో ఇప్పుడు మనం అందులో ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి, ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనం ఆ ఇమేజ్ని ఎక్కడ సేవ్ చేసుకున్నాము, పాత్ ఎక్కడ సేవ్ చేసుకున్నాము అనేది చూడాలి హెచ్టిఎంఎల్లో.
సో ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ చేసుకున్నాం ఇమేజ్ని అనేది చూడాలి. సో దానికి వన్ సెకండ్, ఇక్కడ దీన్ని ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నేను HTML ఫోల్డర్లో ఇలా నేను పేజ్ అనేది చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనకి సింటాక్స్ ఏముంటుంది, డైరెక్ట్గా ఇప్పుడు మనం 2 వేస్లో రాసుకోవచ్చు. ఇమేజ్ని 2 వేస్లో డిస్ప్లే చేయవచ్చు. ఫస్ట్ ఇమేజ్ అనేది అన్పేర్డ్ ట్యాగ్, సో ఓన్లీ ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. img src ఈక్వల్స్ టు ఇక్కడ ఎగ్జాంపుల్ asdf.jpg అంటే ఫైల్ నేమ్ డాట్ ఫార్మాట్, అది జేపీజీలో ఉందా లేకపోతే పిఎన్జిలో ఉందా జేపీఈజీలో ఉందా అలా అని మనం ఫార్మాట్ అనేది ఇస్తాము. ఇచ్చిన తర్వాత విడ్త్ ఈక్వల్స్ టు ఇస్తాము, ఎంత విడ్త్ కావాలో, అండ్ హైట్ ఈక్వల్స్ టు అని ఇక్కడ హైట్ కూడా ఇస్తాము, అండ్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇలా చేస్తే మనకి హార్డ్ కోడింగ్ అయితే డైరెక్ట్. సో ఇప్పుడు మనకి ఇలా కాకుండా ఇమేజ్ని ఎలా తీసుకోవాలి అని అంటే, ఒక HTML ఫోల్డర్లో ఇప్పుడు మనం ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్లో అసెట్స్ అనే ఒక ఫోల్డర్ని తీసుకోవాలి. ఈ అసెట్స్ అనే ఫోల్డర్ లోపల ఇమేజెస్ అనే ఫోల్డర్ని తీసుకోవాలి, అండ్ ఇమేజెస్ లోపల మనం ఇమేజెస్ అని ఇక్కడ ఇమేజ్ అనేటివి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్కి ఫైల్ నాకు నాని అని ఉంది, ఇమేజ్ నేమ్ ఫైల్ నేమ్, అండ్ ఫార్మాట్ జేపీఈజే ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు ఎలా చేయాలి అంటే డాట్ అనేది మన కరెంట్ ఫోల్డర్ HTML ./assets HTML ఫోల్డర్ లోపల అసెట్స్ అనే ఫోల్డర్ ఉంది. అసెట్స్ అనే ఫోల్డర్ లోపల మళ్ళీ ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది /images స్లాష్లో మనకి ఏ ఇమేజ్ అవుతుందో ఆ ఇమేజ్ ఇక్కడ మనకి ఫైల్ నేమ్ .ఫార్మాట్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా ఇమేజ్ అనేది ప్లేస్ చేసినాం. ప్లేస్ చేసిన తర్వాత విడ్త్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 300 పిక్సెల్స్ అండ్ హైట్ ఈక్వల్స్ టు 300 పిక్సెల్స్ ఇలా నేను ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసిన. ఇప్పుడు మనం రన్ చేయాలి కోడ్ని. సో ఇక్కడ క్రోమ్ దగ్గరికి వెళ్ళేసి రీఫ్రెష్ చేయగానే ఇలా మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఎంత విడ్త్ అండ్ హైట్ అయితే ఇచ్చామో అంత విడ్త్ అండ్ హైట్తో ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 ఇచ్చిన అండ్ ఇక్కడ 200 ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ అండ్ హైట్, అప్పుడు రీఫ్రెష్ చేస్తే ఇలా మనకి హైట్ అనేది చేంజెస్ అవుతుంది. అలా మనకి ఎంత హైట్ కావాలి అండ్ ఎంత విడ్త్ కావాలి అనేది మనం ఇమేజ్ని ఇచ్చేస్తే మనకి ఆ విడ్త్ అండ్ హైట్తో ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్ట్ ఈక్వల్స్ టు నాని -img ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నాని -img అని టెక్స్ట్ ఇచ్చిన. ఇన్ కేస్ మనకి సిగ్నల్ ఇష్యూస్ ఉండి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. బట్ ఇన్ కేస్ ఏవైనా సిగ్నల్ ఇష్యూస్ ఉండి మనకి ఇమేజ్ డిస్ప్లే అవ్వని టైంలో ఈ ప్లేస్లో మనం ఆల్ట్లో ఏ టెక్స్ట్ అయితే రాసామో ఆ టెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు, అది ఆల్ట్. సో ఇలా మనం ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సేమ్ ఇదే ఇమేజ్ ట్యాగ్ని నేను క్యాప్షన్ ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఇప్పుడు క్యాప్షన్ ఇవ్వాలి అన్నప్పుడు ఫిగర్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. సో నేను ఇక్కడనే ఇలా నాకు ఫిగర్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఫిగర్ ట్యాగ్ లోపల ఈ ఇమేజ్ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇలా ఇక్కడ మనం ఫిగర్ ట్యాగ్ లోపల ఇమేజ్ని ప్లేస్ చేయాలి అండ్ క్యాప్షన్ కూడా ఇవ్వాలి. ఇక్కడ క్యాప్షన్కి ఫిగ్ క్యాప్షన్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. ఫిగ్ క్యాప్షన్ ఇక్కడ మనకి ఫిగ్ క్యాప్షన్ ఓకే. ఇప్పుడు ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఫస్ట్ ఇమేజ్ అనుకుందాం, ఫిగర్ 1. ఇక్కడ ఇలా క్యాప్షన్ ఇవ్వచ్చు, ఏంటి నాని img.
ఇలా నేను క్యాప్షన్ ఇచ్చిన. ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే ఇలా మనకి కింద క్యాప్షన్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఫిగర్ 1 నాని. ఇలా మనకి మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నప్పుడు అలా ఫిగర్ 2 ఫిగర్ 3 అలా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫిగ్ క్యాప్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిగ్ క్యాప్షన్ తర్వాత మనకు ఇంకో టైం ఉంది, ప్రీ ట్యాగ్ అండ్ ఇటాలిక్ ట్యాగ్. ప్రీ ట్యాగ్ అన్నాం. ప్రీ ట్యాగ్ అంటే ఏంటి? ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నా. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఇందులో దిస్ ఈజ్ ఏ paragraph tag అండ్ ఇక్కడ నేను స్పేసెస్ అనేది చాలా తీసుకున్నాను అండ్ ఇట్ డిస్క్రైబ్స్ XYZ కంటెంట్, ఒక డమ్మీ కంటెంట్ అలా తీసుకున్నాను అండ్ సేవ్ చేసిన. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ మనకి రీఫ్రెష్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ మనకు పక్కనే సింగిల్ స్పేస్ తీసుకొని డిస్క్రైబ్స్ XYZ కంటెంట్ అనేది ఇక్కడే వచ్చేసింది. అండ్ ఇప్పుడు ప్రీ ట్యాగ్ ఏంటి అంటే ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్. ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అంటే అందులో లైన్ బ్రేక్స్ అండ్ స్పేసెస్ అనేవి తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ లైన్ బ్రేక్ కూడా ఇచ్చా. లైన్ బ్రేక్ ఇచ్చిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేస్తే నాకు లైన్ బ్రేక్ అనేది అవ్వకుండా కంటిన్యూ అనేది అదే లైన్లో కంటిన్యూ అయింది స్టేట్మెంట్. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ ఇప్పుడు సేమ్ దీన్ని నేను ప్రీ ట్యాగ్లో రాస్తున్నా. ప్రీ ట్యాగ్ ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి రాయాలి. ప్రీ ట్యాగ్ అనేది యూజ్ చేశా. ఇప్పుడు ఇక్కడ ప్రీ ట్యాగ్ యూజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి నేను దిస్ ఈజ్ ఏ ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ తర్వాత ఇక్కడ నేను స్పేసింగ్ అనేది డబల్ ట్యాప్ తీసుకున్నా. ఇట్ ఏం చేద్దాం, ఇట్ ఇంక్లూడ్స్ స్పేసెస్ అన్న. ఇక్కడ అండ్ అనేది ఒక స్పేస్ తీసుకోకుండా ఇక్కడ నేను 2 లైన్ బ్రేక్స్ తీసుకున్నా అండ్ లైన్ బ్రేక్స్ అన్న. లైన్ బ్రేక్స్ అన్న తర్వాత ఒక ట్యాబ్ ఇచ్చి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది ప్లేస్ చేసిన. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సేవ్ చేయగానే అవుట్పుట్ ఒకసారి రన్ చేస్తున్నా, చూద్దాం. ఇలా మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మనకి ఇక్కడ ఎక్కడైతే తీసుకున్నామో ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి కంటెంట్ అనేది స్టార్ట్ చేసినాము. తర్వాత ఇక్కడ స్పేసెస్ ఎంతైతే తీసుకున్నామో అది కౌంట్ చేసుకుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ లైన్ బ్రేక్స్ ఏవైతే తీసుకున్నామో ఆ లైన్ బ్రేక్స్ని కూడా కౌంట్ చేసుకుంటుంది. ఇలా ప్రీ ట్యాగ్ని ప్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అంటాము. అండ్ ఈ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనకి లైన్ బ్రేక్స్ అండ్ స్పేసెస్ అనేవి కంటిన్యూ అంటే ఇంక్లూడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కాకుండా ప్రీ ట్యాగ్ని కొంచెం ఒక ట్యాబ్ స్పేస్ తీసుకొని నేను ఇక్కడ కంటెంట్ అనేది రాస్తున్నా. సో ఇలా ఇప్పుడు నేను ఒక ట్యాగ్ స్పేస్ అనేది తీసుకున్నా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మనకి ఇలా ఇక్కడ మనం స్పేసెస్ అనేవి ఎలా అయితే తీసుకున్నామో ఆ స్పేసెస్ కూడా కౌంట్ అవుతాయి. కౌంట్ అయ్యి అక్కడ స్పేసెస్ అనేది అలా వచ్చేసి మనకు టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అండ్ ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్కి మనకి ఇలా లైన్ బ్రేక్స్ అండ్ స్పేసెస్ని ఇంక్లూడ్ చేయదు. అండ్ ఇక్కడ ప్రీ ట్యాగ్ అనేది లైన్ బ్రేక్స్ అండ్ స్పేసెస్ని మస్ట్ ఇంక్లూడ్ చేస్తుంది. సో ఇదే డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇటాలిక్ ట్యాగ్ అన్నాం. బ్రేక్ ట్యాగ్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ప్రీ ట్యాగ్కి ఇక్కడ నేను ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ క్లోజ్ చేసుకున్నా.
పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ ప్రీ ట్యాగ్కి మధ్యలో నేను ఒక బ్రేక్ ట్యాగ్ బిఆర్ అనేది యూజ్ చేస్తున్నా. బిఆర్తో డినోట్ చేస్తాం బ్రేక్ ట్యాగ్ని. సో బిఆర్ అనేది కూడా మనకి అన్పేర్డ్ ట్యాగ్, ఓన్లీ ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. సో లైన్ బ్రేక్ అనేది ఇన్సర్ట్ చేస్తుంది, సింగిల్ లైన్ బ్రేక్. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను రిఫ్రెష్ చేయగానే ఈ మనకి టెక్స్ట్ అనేది కిందికి వచ్చేసింది. ఇక్కడ మనకి సింగిల్ లైన్ బ్రేక్ అనేది బ్రేక్ అయింది బిఆర్తో. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇదే బిఆర్ని కాపీ చేసి ఈ ఫిగర్ ట్యాగ్ తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్కి ముందు ఇన్సర్ట్ చేస్తున్నా. ఇప్పుడు సేవ్ చేశా. ఫిగర్ ట్యాగ్కి ఇక్కడ ఉంది అండ్ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది అండ్ ఫిగర్ క్యాప్షన్ది ఇక్కడ ఉంది ట్యాగ్. సో ఈ రెండింటికి మధ్యన మనకి ప్లేస్ అనేది రావాలి. సో రీఫ్రెష్ చేస్తున్నా. ఇలా మనకి పారాగ్రాఫ్ అనేది కిందికి వచ్చేసింది. సో ఇక్కడ మనకి వన్ లైన్ బ్రేక్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇలా మనం బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇప్పుడు ఇటాలిక్ని ఐతో మనం డినోట్ చేస్తాం. దిస్ కంటెంట్ contains italic tag. ఎగ్జాంపుల్ ఇలా నేను ఒక కంటెంట్స్ ఇటాలిక్ ట్యాగ్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఐ ట్యాగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. ఈ ఐ ట్యాగ్ మధ్యలోనే మనకి కంటెంట్ అనేది ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే దిస్ కంటెంట్స్ ఇటాలిక్ ట్యాగ్ అనేది మొత్తం ట్యాగ్ మనకి ఇటాలిక్లో ఫాంట్ ఇటాలిక్లో మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇదే కంటెంట్ని చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ పెట్టేసా, పారాగ్రాఫ్ ఇక్కడ అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా నేను పారాగ్రాఫ్ని క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసిన తర్వాత ఈ ఇటాలిక్ ట్యాగ్ అనేది ఓన్లీ ఇటాలిక్ అనే దానికి నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఐ అనేది ఓన్లీ ఇటాలిక్, అంటే ఇటాలిక్ ట్యాగ్ అనే కంటెంట్ని ఒకటే ఈ ఇటాలిక్ ట్యాగ్ మధ్యలో నేను ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు మనకు దిస్ కంటెంట్స్ ఇటాలిక్ ట్యాగ్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల మనకి ఇటాలిక్ ట్యాగ్ అనేది ఐ అనేది ఇటాలిక్ ట్యాగ్కి మాత్రమే ఇచ్చినాం, ఓపెన్ అండ్ క్లోజ్. సో దీన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అని అంటాం. ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ ఉంది అంటే దాన్ని ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు పారాగ్రాఫ్లో వచ్చేసింది అండ్ ఇటాలిక్ ట్యాగ్ ఒక్కటే మనం ఐతో డినోట్ చేసి అందులో ప్లేస్ చేసినాం కాబట్టి ఆ ఇటాలిక్ ట్యాగ్ అనేది ఇటాలిక్లో ఫాంట్లో వచ్చేసింది. ఇలా మనకి ఇటాలిక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కొటేషన్ ట్యాగ్ ఏంటి అంటే డబల్ కోట్స్, మనకి ఎక్కడైతే స్పెసిఫిక్ ఒక కొటేషన్ ఇవ్వాలి అనుకుంటున్నామో అక్కడ కొటేషన్ ట్యాగ్ అనేది డబల్ కోట్స్లో డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్లో the quotation is అని ఇందులో honesty is the best policy. ఇలా మనం ఎగ్జాంపుల్ అనేది నేను జస్ట్ ఇలా సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకున్నాను, బట్ మనం ఏ కంటెంట్ అయినా తీసుకోవచ్చు కొటేషన్కి. ఇప్పుడు ద కొటేషన్ ఈజ్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని వచ్చేసింది. ఇప్పుడు నేను సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ పారాగ్రాఫ్లో వచ్చేసింది. కొటేషన్ ఈజ్ అన్న తర్వాత ఇక్కడ హానెస్టీ ఈజ్ బెస్ట్ పాలసీ అనేది కూడా నాకు పారాగ్రాఫ్లోనే వచ్చేసింది. బట్ ఇప్పుడు ఇక్కడ నేను కొటేషన్లో రావడానికి క్యూ అనే ట్యాగ్ని యూజ్ చేస్తున్నా. కొటేషన్ మనకి క్యూ అనే ట్యాగ్తో డినోట్ అవుతుంది. సో క్యూ ఓపెన్ అండ్ క్లోజ్ పేర్డ్ ట్యాగ్ అండ్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా.
ఇప్పుడు రిఫ్రెష్ చేయగానే మనకి ఇలా డబల్ కోట్స్లో హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనేది వచ్చేసింది. ఇలా కొటేషన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి? యాంకర్ ట్యాగ్ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు చూద్దాం మనం. యాంకర్ ట్యాగ్ ఇన్ HTML. యాంకర్ ట్యాగ్ ఏం చేస్తుంది? ఇట్ డిఫైన్స్ ఏ హైపర్ లింక్ విచ్ ఈస్ యూజ్డ్ టు లింక్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నావిగేట్ అయ్యడానికి మనం యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని హైపర్ లింక్ అంటాం. ఎగ్జాంపుల్, ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఉంది ఏ. ఆ యాంకర్ ట్యాగ్ని ఏతో డిఫైన్ చేస్తాం. అండ్ ఏ href ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో మనకు ఒక HTTPది ఒక లింక్ ఉంది అండ్ visit w3schools.com ఉంది. దాని తర్వాత మనకి యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ అయింది. సో ఇప్పుడు visit w3schools.com అనేది మనకి లింక్ బ్లూ కలర్ లింక్గా కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి w3 schools అనే .com అంటే w3 schools అనే వెబ్సైట్కి వెళ్ళాలి అని రాసుకున్నాం అన్నట్టు. సో అలా కాకుండా మనం ఒక పేజ్ నుండి ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ నేను కోడ్కి వెళ్తున్నా. ఇప్పుడు కోడ్కి వెళ్ళిన తర్వాత నాకు ఇప్పుడు ఇక్కడ టేబుల్ అనేది ఒక HTML పేజ్ ఉంది. table.html forms.html ఉంది. సో ఇప్పుడు నేను కరెంట్ ట్యాగ్ లిస్ట్.html పేజ్లో ఉన్న ఈ పేజ్ నుంచి table.html అనే పేజ్కి వెళ్ళాలి. సో అలా నావిగేట్ అవ్వడానికి యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. దాన్ని ఏతో డిఫైన్ చేస్తున్నాం. ఏ తోటి డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అనేది నేను ఒక టెక్స్ట్ లాగా రాసుకున్నా. క్లిక్ హియర్ అనేది టెక్స్ట్ లాగా రాసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ట్యాగ్ తర్వాత స్పేస్ ఇచ్చేసి href ఈక్వల్స్ టు అనగానే మనకు డబల్ కోట్ అనేది ఓపెన్ అవుతుంది. href అంటే హైపర్ లింక్ రెఫరెన్స్. మనం ఇక్కడ నుంచి ఏ పేజ్కి నావిగేట్ అవ్వాలి అనేది అందులో మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనకు table.html అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్ని ఇచ్చినాం. ఇప్పుడు మనకి రిఫ్రెష్ చేయగానే క్లిక్ హియర్ అని అంటే ఫస్ట్ నేను ఇక్కడ లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంటీ పెట్టిన ట్యాగ్ని అండ్ ఇక్కడ href కూడా ఇవ్వట్లేదు. ఫస్ట్ ఏతో నేను క్లిక్ హియర్ అనే ఒక కంటెంట్ని రాసిన. ఫస్ట్ మనకి రిఫ్రెష్ చేస్తే ఎలా వస్తుంది చూద్దాం అవుట్పుట్. ఎస్, ఇక్కడ క్లిక్ హియర్ అనేది వచ్చేసింది. అంతే, జస్ట్ మనకు ఒక టెక్స్ట్ లాగా క్లిక్ హియర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నేను ahref ఈక్వల్స్ టు ఎంటీ అని ఇచ్చిన డబల్ కోట్స్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా. సో ఆ href హైపర్ లింక్ రెఫరెన్స్ ఇవ్వగానే మనకి బ్లూ కలర్ లింక్లోకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఆ లింక్ మీదకి వెళ్ళగానే మనకి మౌస్ అనేది కర్సర్ హెచ్ఓవర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్లికేబుల్ లింక్ ఇది. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి నార్మల్గా కర్సర్ అనేది ఆరోలో ఉంది. అండ్ ఇక్కడ హెచ్ఓవర్ చేయగానే మనకి ఆ లింక్ పైన హెచ్ఓవర్ చేయగానే మనకి హెచ్ఓవర్ సింబల్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి రెఫరెన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంకో పేజ్కి నావిగేట్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు టేబుల్ అనే పేజ్కి నావిగేట్ అవ్వాలి కాబట్టి ఈ డబల్ కోట్స్లో table.html ఫైల్ని ఇవ్వాలి. సో ఈ ఫైల్స్ అన్నీ మనకు సేమ్ ఫోల్డర్స్లో ఉండాలి. ఏ ఫోల్డర్స్లో అయితే మనం ఫైల్స్ అన్ని క్రియేట్ చేస్తున్నామో అవన్నీ సేమ్ ఫోల్డర్లో ఇవ్వాలి. ఇప్పుడు table.html అనే ఫైల్ని నేను ఇచ్చి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేసి క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టేబుల్ అనే పేజ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ బ్యాక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసింది పేజ్. మళ్ళీ ఇక్కడ క్లిక్ హియర్ చేయగానే మనకి ఇక్కడ టేబుల్ అనే పేజ్లోకి వెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ కనుక మనం ఏదైనా మిస్టేక్ ఇచ్చినాం అనుకోండి, అక్కడ టేబుల్ ఉంది, నేను ఒకవేళ TABL అనే ఇచ్చిన,
బట్ నేను ఫైల్ నేమ్ అనేది TABLE అని సేవ్ చేసిన. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫైల్ నేమ్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ అయింది కదా. సో ఇలా అన్నప్పుడు రిఫ్రెష్ చేసి క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే యువర్ ఫైల్ కుడ్ నాట్ బి యాక్సెస్డ్, ఆ ఫైల్ అనేది లేదు ఆ నేమ్తో అని మనకి ఇలా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ సేమ్ కరెక్ట్ ఫైల్ నేమ్తో సేవ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు రిఫ్రెష్ చేసి క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మనకు టేబుల్ అనే పేజ్లోకి నావిగేట్ అయింది. సో ఇలా మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి నెక్స్ట్ ఆర్ ప్రీవియస్ పేజ్ ఆర్ నెక్స్ట్ పేజ్ మళ్ళీ ప్రీవియస్ పేజ్ అలా మనకి నావిగేషన్స్ జరగాలి అన్నప్పుడు ఈ హైపర్ లింక్ అనేది యూజ్ చేస్తాం. అది యాంకర్ ట్యాగ్ ఏతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ బటన్ ట్యాగ్. బటన్ ట్యాగ్ అంటే ఏంటి? ఇట్ డిఫైన్స్ ఏ క్లిక్కబుల్ బటన్ టైప్. మనం బటన్ ట్యాగ్ని బటన్ అనే ట్యాగ్తో రాస్తున్నాం. అండ్ క్లిక్ మీ అని ఉంది ఇక్కడ. అది ఏం చేస్తుంది? బటన్ డిఫైన్స్ క్లికబుల్ బటన్. మనకి ఇక్కడ హైపర్ లింక్ అయితే ఎలానో సేమ్ బటన్ కూడా క్లికబుల్ బటన్. అక్కడ మనకు యాంకర్ ట్యాగ్లో లింక్ వస్తుంది, ఇక్కడ బటన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ అని చేసిన తర్వాత బటన్ ఇక్కడ నేను ట్యాగ్ తీసుకున్నా, క్లిక్ మీ అని అన్నా. సో మనకి ఇక్కడ క్లిక్ మీ అనగానే ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ మీ అనే బటన్ వచ్చేసింది, ఇక్కడ లింక్ వచ్చింది, ఇక్కడ బటన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ క్లిక్ హియర్ పక్కనే మనకి క్లిక్ మీ అనేది ఉంది బటన్. సో నాకు ఇది న్యూ లైన్లో రావాలి. క్లిక్ మీ అనే బటన్ న్యూ లైన్లో రావాలి అన్నప్పుడు నేను ఇక్కడ యాంకర్ ట్యాగ్ దగ్గర బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ రిఫ్రెష్ చేయగానే మనకి కిందికి అనేది వచ్చేస్తుంది. ఇలా లైన్ బ్రేక్ అవుతుంది మనకి. ఇన్సర్ట్ సింగిల్ లైన్ బ్రేక్. ఇలా మనకు క్లిక్ మీ అనే బటన్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ క్లిక్ మీ అనే బటన్ క్లిక్ చేస్తే జస్ట్ బటన్ అనేది మాత్రమే క్లికబుల్ అని చెప్పి తెలుస్తుంది. బట్ ఈ లింక్ ఇలా మనం క్లిక్ చేయగానే టేబుల్ అనే పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా బటన్ పైన క్లిక్ చేయగానే మనకు అలా ఓపెన్ అవ్వాలి. అలా చేయాలి అన్నప్పుడు ఈ యాంకర్ ట్యాగ్కి సో ఈ బటన్ని యాంకర్ ట్యాగ్ లోపల రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ ఉంది, forms.html అనే ఒక పేజ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక యాంకర్ ట్యాగ్ని తీసుకుంటున్నా. ఇప్పుడు మన ట్యాగ్ లిస్ట్ అనే పేజ్ నుంచి ఫామ్ అనే పేజ్కి వెళ్ళాలి బటన్ క్లిక్ చేసి. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ని తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్ని తీసుకొని జస్ట్ ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్కి మధ్యలో కంటెంట్ క్లిక్ అని చెప్పి ఇట్లా రాసే బదులు ఈ బటన్ని కాపీ చేసేసి ఇందులో ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి రిఫ్రెష్ చేయగానే ఇక్కడ మనకు బటన్ అనేది క్లికబుల్ అవుతుంది. అంటే మనకి ఇంకా యాంకర్ ట్యాగ్ ఇచ్చినాం బట్ రిఫరెన్స్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంకా చేంజెస్ అనేది అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ href ఈక్వల్స్ టు డబల్ కోట్ మళ్ళీ ఎంటీ పెట్టేసా. సేవ్ చేసి రిఫ్రెష్ అంటున్నా. ఇప్పుడు ఇక్కడ మనకి బటన్ అనేది వర్క్ అవుతుంది, ఎందుకంటే సేమ్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి సేమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. బట్ మూమెంట్ అనేది అవుతుంది, బట్ మనకి నావిగేషన్ అనేది అవ్వట్లేదు. నావిగేషన్ అనేది అవ్వాలి అన్నప్పుడు ఇక్కడ forms.html అని ఆ ఫైల్ నేమ్ని ఇవ్వాలి. ఫైల్ నేమ్ని ఇవ్వగానే ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు క్లిక్ మీ అనే బటన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లాగిన్ పేజ్ ఫార్మ్స్ అనే పేజ్కి నావిగేట్ అయింది. అండ్ ఇక్కడ లింక్ పైన క్లిక్ హియర్ అనే లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనం టేబుల్ అనే పేజ్ నావిగేట్ అయ్యేలా మనము అక్కడ హైపర్ లింక్ అనేది ఇచ్చినాం. సో మనకి ఇక్కడ టేబుల్ అనేది డిస్ప్లే అయింది, టేబుల్ పేజ్. అండ్ ఇప్పుడు ఇక్కడ బటన్ పైన క్లిక్ చేసేటప్పుడు ఫార్మ్స్ అనే పేజ్కి మనం హైపర్ లింక్ ఇచ్చినాం.
కాబట్టి లాగిన్ పేజ్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో అలా నావిగేషన్ అనేది అయింది. అలా బటన్ ట్యాగ్ అండ్ హైపర్ లింక్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రాంగ్ ట్యాగ్ ఇన్ HTML. స్ట్రాంగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ టెక్స్ట్ విత్ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్. కంటెంట్ ఇన్సైడ్ ఈస్ టిపికల్ డిస్ప్లేడ్ ఇన్ బోల్డ్. దిస్ టెక్స్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనకు స్ట్రాంగ్ ట్యాగ్ ఓపెన్ అండ్ ట్యాగ్ అనేది ఉంది, అది పేడ్ ట్యాగ్. ఆ స్ట్రాంగ్ ట్యాగ్ మధ్యన కంటెంట్ ఏదైతే రాస్తామో దాన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ అంటాం. సో ఆ టెక్స్ట్ మొత్తం బోల్డ్గా కనబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా, వెల్కమ్ టు HTML ట్యూటోరియల్ అని ఒక పారాగ్రాఫ్ ఇచ్చిన. అండ్ ఇప్పుడు ఇక్కడ బోల్డ్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ మీకు బోల్డ్ ట్యాగ్ అనేటివి ట్యాగ్స్, బేసిక్ ట్యాగ్స్ స్టార్టింగ్లో చెప్పాను. ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడు దీనికి బోల్డ్ ట్యాగ్కి అండ్ స్ట్రాంగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూపిస్తున్నా నేను. ఇక్కడ వెల్కమ్ టు HTML ట్యూటోరియల్. ఇక్కడ వెల్కమ్ టు అనేది నార్మల్గా వచ్చింది అండ్ HTML ట్యూటోరియల్ని ఓన్లీ ఈ వర్డ్స్ని మనం బోల్డ్ చేసినాం కాబట్టి HTML ట్యూటోరియల్ అనేది మాత్రమే బోల్డ్లో కనిపిస్తుంది. బట్ స్ట్రాంగ్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే స్ట్రాంగ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇందులో దిస్ ఈస్ ద స్ట్రాంగ్ ట్యాగ్ defined for important text. సో ఇలా నేను ఒక కంటెంట్ అనేది ఇచ్చిన. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇలా స్ట్రాంగ్ ట్యాగ్ మనకి కంప్లీట్ కంటెంట్ అంతా బోల్డ్లోకి వచ్చేసింది. ఇలా మనకి ఏదైనా టెక్స్ట్ని హైలైట్ చేయడానికి, బోల్డ్లో కంప్లీట్ టెక్స్ట్ని హైలైట్ చేయడానికి, ఆ టెక్స్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి స్ట్రాంగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. బోల్డ్ ట్యాగ్ అంటేనేమో ఓన్లీ మనం ఏ బోల్డ్ ట్యాగ్ లోపల ఏదైతే కంటెంట్ ఇస్తామో ఆ కంటెంట్ వరకే బోల్డ్ అవుతుంది. బట్ ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అనేది మనకి స్ట్రాంగ్ ట్యాగ్ లోపల ఏ కంటెంట్ రాసినా కంప్లీట్ కంటెంట్ మనకి బోల్డ్ అనేది అవుతుంది. సో ఇలా మనకి స్ట్రాంగ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. And the difference between bold and strong tag అనేది this is the difference. Next, delete tag in HTML. Delete tag ఏం చేస్తుంది? It defines the text that has been deleted from a document. మనకు ఆ డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని డిలీట్ చేస్తుంది. అండ్ బ్రౌజర్ విల్ యూజువల్లీ స్ట్రైక్ ఏ లైన్ త్రూ డిలీటెడ్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ డిలీట్ అయిన తర్వాత దానికి లైన్ త్రూ అనేది బ్రౌజర్ లైన్ త్రూ అనేది అంటే స్ట్రైకింగ్ లైన్ అనేది మనకి బ్రౌజర్ అనేది చూపిస్తుంది, స్ట్రైక్ లైన్ త్రూ. సో ఇది మనకి ఎగ్జాంపుల్, మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ అని ఉంది అండ్ అందులో డిలీట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ డిలీట్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి అంటే ఆ కంటెంట్ని డిలీట్ చేయాలి అంటే DEL అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ, మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ అని అన్నాం ఫస్ట్. సో ఇక్కడ నేను రీఫ్రెష్ చేయగానే మై ఫేవరెట్ కలర్ ఈస్ బ్లూ అనేది పారాగ్రాఫ్ అనేది వచ్చేసింది. బట్ నాకు బ్లూ కాదు రెడ్ అని నేను ఒకవేళ దాన్ని చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఈ బ్లూని డిలీట్ చేస్తున్నా. DEL అనే ట్యాగ్ ఉంది, అది పేడ్ ట్యాగ్. దీన్ని ఇక్కడ కాపీ చేసి ఇందులో బ్లూ, ఇప్పుడు ఆ బ్లూ అనే ట్యాగ్ని డిలీట్, బ్లూ అనే కంటెంట్ని డిలీట్ అనే ట్యాగ్లో DEL అనే ట్యాగ్లో ప్లేస్ చేసిన. ఇప్పుడు అవుట్పుట్ చూస్తే మనకు రీఫ్రెష్ చేయగానే బ్రౌజరు
బ్లూ అనే కంటెంట్ని డిలీట్ చేసి లైన్ స్ట్రైక్ త్రూ అనేది ఇక్కడ ఇస్తుంది. సో ఇలా మనకి ట్యాగ్ అనేది లేదు అంటే ఐ మీన్ కలర్ అనే బ్లూ అనే టెక్స్ట్ లేదు అని డిస్ప్లే చేస్తుంది. సో ఇలా మనం డిలీట్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్యాగ్స్ని డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను రిమైనింగ్ ట్యాగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So please do like, share and subscribe my channel. Thank you.